10 ఏళ్ల ఎన్డీఏ యూపీఏ హయాంలో రాష్ట్రానికి ఎవరిని నిధులు ఇచ్చారో చర్చించేందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానం పలికారు. ఈ మేరకు సీఎంకు ఆయన బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ఘనతలు విజయాలను వివరించడంతో పాటు ఎన్డీఏ పాలన వైఫల్యాలను ప్రతికూల అంశాలను పీసీసీ అధ్యక్షుడిగా విమర్శించవచ్చు, కానీ అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభ్యర్థులు అబద్ధాలు మాట్లాడడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అవుతుందన్నారు. 2014 నుంచి 24 కాలంలో మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి 9 లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చిందని స్పష్టం చేశారు. గాడిద గుడ్డు ఇచ్చిందంటూ రేవంత్ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అంబర్పేట్ నియోజకవర్గ పరిధిలోని కాచిగూడ డివిజన్ చెప్పల్ బజార్లో సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కలిసి ప్రచారం నిర్వహించారు. అంబర్పేట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని దానం నాగేందర్ పేర్కొన్నారు. ఇక్కడ గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న బీజేపీ కిషన్ రెడ్డి అంబర్పేటకు చేసింది ఏమీ లేదని ఆయన ఆరోపించారు. స్థానికంగా నియోజకవర్గ అభ్యర్థి అయి ఉండి ఒక్కనాడు కూడా అంబర్పేటలో పర్యటించలేదు, సమస్యలను పట్టించుకోలేదు. గత కొన్ని సంవత్సరాలుగా అంబర్పేట్ ఫ్లైఓవర్ పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే పడి ఉందని, ఇలా సమస్యలను పక్కకు పెట్టి రాముడి పేరు మీద, భీముడి పేరు మీద ఓట్లు దండుకునే యత్నం కిషన్ రెడ్డి చేస్తున్నారని అన్నారు. ఈసారి అంబర్పేట్ నియోజకవర్గం తగిన గుణపాఠం చెప్తుందని దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ప్రజాస్వామ్య పరిరక్షణకై కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అందరినీ. అంటే నిన్న రేవంత్ రెడ్డి రోడ్ షోలతో మీరు ఓరెక్కించారు, ఎలా ఉంది పరిస్థితి? ఇదే కాదు, మీరు చూస్తూ ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి తెలంగాణ ప్రజలు మళ్లీ హైదరాబాద్లో కాంగ్రెస్ జెండా ఎగిరేయాలని, సికింద్రాబాద్ ప్రత్యేకంగా ఎగిరేయాలని. కిషన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఏం చేయలేదు, ఏ ఒక్కరికి కూడా మంత్రిగా ఉండి ఒక్కసారి కూడా ఇక్కడ ఈ చెప్పల్ బజార్ డివిజన్కే రాలేదు, కాచిగూడ డివిజన్కే రాలేదు. అంటే వారి సొంత నియోజకవర్గాన్ని పర్యటించలేదు. ఆయన నియోజకవర్గం ఉన్నటువంటి అంబర్పేట ఫ్లైఓవర్ ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మషీరాబాద్, ప్రధానంగా అంబర్పేట నియోజకవర్గ ప్రజలు ముక్త కంఠంతో ఈసారి కిషన్ రెడ్డి గారికి మరి సరైనటువంటి జవాబు చెప్తారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి. అంటే ఇప్పుడు కిషన్ రెడ్డి చెప్తా ఉన్నాడు, మేము తెలంగాణకు ఎన్నిచ్చాము చర్చకు రావాలని చెప్పి సీఎం కోరుతున్నాడు. ఆయన చర్చకు ఎందుకు రావాలి? నువ్వు ఇచ్చింది కోడిగుడ్డ అయితే మరి గాడిద గుడ్డ అయితే ఎందుకు రావాలి అర్థమవుతలేదు. ఈరోజు హైదరాబాద్ జిల్లాలో డెవలప్మెంట్ ఏదైనా జరిగిందంటే ఆ రోజు దానం నాగేందర్ గారు హైదరాబాద్కి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఫ్లైఓవర్లు కానీ, డ్రైనేజ్ ఫెసిలిటీ కానీ, లేదా మెట్రో రైల్ కానీ, ఇవన్నీ కూడా వారి ఆధ్వర్యంలోనే డెవలప్మెంట్ జరిగినాయి. ఈ రోజు కిషన్ రెడ్డి గారు ఎవరైతే ఇక్కడ పోటీ చేస్తున్నారో రేవంత్ రెడ్డి గారికి మీరు సవాల్ విసిరాల్సిన అవసరం లేదు. మీరు అంబర్పేట శాసనసభ్యునిగా ఉన్నప్పటికెళ్ళి ఈ రోజు మీరు ఎంపీగా ఉన్నారు. కేవలం మీ సొంత నియోజకవర్గం, ఈ యొక్క కాచిగూడ సొంత డివిజన్కి చేసిన అభివృద్ధి ఏందో ముందు శ్వేతపత్రం రిలీజ్ చేసి తర్వాత తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఏమి ఇచ్చిందో చెప్పాలి. తప్పనిసరిగా ఈ రోజు ప్రజలందరూ కూడా దానం నాగేందర్ గారు సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీగా గెలిస్తే తప్పనిసరిగా వారు కేంద్ర మంత్రి అవుతారు. వారు కేంద్ర మంత్రి అయినాక అత్యధిక నిధులు హైదరాబాద్ ఏదైతే సంబంధించి జిల్లాకి తీసుకొని వచ్చి పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా ఏదైతే కంప్లీట్ చేస్తూ అదనపుగా హైదరాబాద్ ప్రజలు ఏవైతే కోరుకుంటారో అవన్నిటినీ కూడా అందుబాటులోకి తీసుకొని వస్తారని. పాత బస్తీ నుంచి రజాకాలను తరిమి కొడదామని హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవీలత అన్నారు. గడ్డి అన్నారంలో పార్టీ కార్యాలయంలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మంజులారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. త్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళల జీవితాల్లో మోదీ ప్రభుత్వం వెలుగులు నింపారని తెలిపారు. ప్రజల కోసం పనిచేస్తారని ఆమె పేర్కొన్నారు. చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తే ఇక ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. అసదుద్దీన్ మైనార్టీలకు, హిందువులకు ఎవరికి న్యాయం చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 ఏళ్ల తర్వాత హైదరాబాద్లో మార్పు రాబోతుందని, అసద్ను ప్రజలు ఇంటికి పంపించడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రంజాన్ పండుగని వీళ్ళు విలువనిచ్చిండ్రు, వీళ్ళ హోలీ పండుగ వాళ్ళు విలువరా? ఆడకూతుర్ని బయటికి పంపించడానికి భయం, ఇంటికి తెచ్చుకోవడానికి భయం. మన దేశంలో బతుకుతున్నామా? ఇంకేదో దేశాల్లో బతుకుతున్నామా? ఓలా రాదు మన దగ్గరికి. ర్యాపిడో బైక్ నిన్న మోసం వచ్చిన వాళ్ళే, అందరు వాళ్లే. పిల్ల కాలేజీ పోవాలంటే భయం, కాలేజీ నుంచి ఇంటికి రావాలంటే భయం. ఎన్ని ఏళ్ళైంది ఫస్ట్ అసలు గల్లీలకు వస్తుందా? మనకి 2 కిలోమీటర్ల దూరంలో ఆడపిల్లలు నడుచుకుంటూ పోవాలి పొద్దున్న బస్ ఎక్కి కాలేజీలకు పోవాలంటే. ఎట్లా
50% ఆడపిల్లలకి ఇచ్చుంటే కనీసం ఆడపిల్లలు ర్యాపిడోలు రన్ చేసుకుంటున్నారు ఈరోజు. 9వ తేదీలోపు అందరికీ రైతు భరోసా ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ ఇచ్చింది రైతు భరోసా కాదు, రైతు బంధు మాత్రమేనన్నారు. ముఖ్యమంత్రిని చూస్తే జాలేస్తుందని 4 నెలల్లోనే ఇంత ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఒక్కరికంటే ఒక్కరికి రైతు భరోసా ఇచ్చినా తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ముక్కును నేలకు రాస్తానని జగదీష్ రెడ్డి సీఎం రేవంత్కు సవాల్ విసిరారు. ఒక మాజీ ముఖ్యమంత్రి, దానికి మించి తెలంగాణ సాధకుడైన కేసీఆర్ గారి పైన ఆయన ఉపయోగించిన భాష ఇవాళ ప్రజల్లో చీత్కారానికి గురైంది. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ 10% పైగా పడిపోయింది. శాసనసభ ఎన్నికలకి ఇప్పటికీ ఇంకా రోజుకు 1% పడిపోతుంది. పైనుంచి మందలింపులు వచ్చినాయన్న దాంతోనో, ప్రజల నుంచి ఈసడింపులు వస్తున్నాయన్న భయంతోనో నిర్ణయాలు మార్చుకున్నట్టు కనపడ్డా, మళ్ళీ ఇవాళ ఒక అబద్ధాన్ని స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పాడు. రేవంత్ రెడ్డి, నువ్వు 65 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చినా అని చెప్పినావు. ఒక్కరికంటే ఒక్కరికి నువ్వు రైతు భరోసా ఇచ్చినా నేను ముక్కునేలకు రాస్తా, నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నువ్వు ఒక్కరికి ఇచ్చిన రైతు భరోసా ఇప్పటివరకు నువ్వు కొనసాగించింది రైతు బంధు మాత్రమే. కేసీఆర్ గారు పెట్టిన రైతు బంధు మాత్రమే నువ్వు కొనసాగించినావు. అది కూడా కేసీఆర్ గారు ఆనాడే 7,500 కోట్లు సిద్ధం చేస్తే రైతాంగానికి ఇవ్వకుండా అడ్డుపడి వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా నీ కాంట్రాక్టర్లకు పంచుకొని 5 నెలలు సతాయించి ఇప్పటికేదో 65 లక్షల మందికి ఇచ్చిన, ఇంకేదో డేట్ పెట్టి ఈ లోపల మొత్తం 100% మందికి ఇచ్చి ముక్కు నెలకు రాయాలి. నువ్వు తప్పు చేసినందుకు 5 నెలలు తెలంగాణ రైతాంగాన్ని కనీసం కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినందుకు, రైతాంగాన్ని అప్పుల పాలు చేసినందుకు, అధిక వడ్డీలో తెచ్చుకొని అప్పులు తీసుకునే పరిస్థితులకు వచ్చినందుకు రైతులు నువ్వు ముక్కు నేలకు రాసి ఇవ్వాలి. ఏదో గొప్పగా నేను ఇచ్చినా అని చెప్పేసి మాట్లాడుతున్నావు, పోజులు కొడుతున్నావు ఇస్తా అని చెప్పి. ఇవ్విచ్చేదేంది? రైతుల హక్కు అది. జనంగుండల్లో ఉన్న నాయకుడు సాయన్న అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని అన్నానగర్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. దివంగత ఎమ్మెల్యేలు సాయన్న, లాస్య నందితను కేటీఆర్ ప్రత్యేకంగా గుర్తు చేశారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న లాస్య నందితను మృత్యువు వెంటాడిందన్నారు. లాస్య నందిత మృతి అందరినీ షాక్కు గురి చేసిందన్నారు. ఒక్క కుటుంబంలో ఒకే ఏడాదిలో 2 తనువు చాలించడం చాలా బాధాకరమన్నారు. అలాంటి కుటుంబానికి అండగా నిలవాలని కంటోన్మెంట్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న పార్టీ ఆదేశానుసారం ఎమ్మెల్యే అభ్యర్థిగా నివేదిత బరిలో ఉన్నారని వెల్లడించారు. కాబట్టి సాయన్న, లాస్య నందితను ఎలాగైతే గెలిపించారో నివేదితను కూడా అలాగే గెలిపించాలని కోరారు. నివేదితను గుండెల నిండా ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్ ప్రజలకు అన్ని విధాలుగా తాము అండగా ఉంటామన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత కంటోన్మెంట్ ప్రజలందరికీ కుటుంబ సభ్యురాలిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాబట్టి కంటోన్మెంట్లో గులాబీ జెండాను రెపరెపలాడించాలని కోరారు. నరేంద్ర మోదీ కుల పెద్దకు ఎక్కువ, మత గురువుకు తక్కువ అన్నట్లుగా మాట్లాడుతున్నారని పీసీసీ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీని పాకిస్తాన్ ప్రధానమంత్రిగా కోరుకుంటున్నారని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు సరికావని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు నరేంద్ర మోదీ నోటి నుండి వస్తాయని కలలో కూడా ఊహించలేదని విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోడీ గారు ఇవాళ ఎట్లా మాట్లాడుతూ ఉన్నారంటే కుల పెద్దకు ఎక్కువ, మత గురువుకు తక్కువ లాగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఏమంటారు వారు, రాహుల్ గాంధీ గారినట పాకిస్తాన్ ప్రధానమంత్రిగా కోరుకుంటుందట. ఇట్లాంటివి మాట్లాడొచ్చా మీరు? మీ పీఎం స్థాయికి మీరు ఇంత తగ్గి మాట్లాడతారని మేము కలలో కూడా ఊహించలేదు. పాకిస్తాన్ 1965లో కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ మీద యుద్ధం చేసింది. పాకిస్తాన్ ని బంగ్లాదేశ్ ని విడగొట్టింది. 71 యుద్ధం ఏం చేసింది? మీరేం చేసిండ్రు? ఆగ్రాల ముషరఫ్ ను పిలిచి ఆతిథ్యం ఇచ్చిండ్రు. మీరా మా గురించి మాట్లాడేది? ఖర్గే గారు చాలా చిన్న స్థాయి నుంచి ఆయన ఇవాళ అధ్యక్షుడి స్థాయికి ఎదిగిండ్రు. మీలాగా సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి కాలేదు ఆయన. నిజంగా కూడా ఇప్పటికైనా కూడా మీరు కొంచెం మంచి చేస్తే బాగుంటది, పాలసీల మీద మాట్లాడితే బాగుంటది. మీరు దేశానికి ఏం చేసిండ్రు? మళ్ళా మీకు ఏమైనా అవకాశం ఇస్తే ప్రజలు 2 సార్లు ఇచ్చిండ్రు, ఇయ్యరు. బట్ ఇస్తే గనక ఈ 5 ఏళ్లలో మళ్ళా ఏం చేయబోతున్నారని
ప్లీజ్ కమ్ అప్ విత్ యువర్ మేనిఫెస్టో ఉండదు. ఇస్తామన్న ఇయ్యరు, చేస్తామన్న పనులు చేయరు, ఉద్యోగాలు ఇయ్యరు. జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసుకొని పెట్టుకున్నారు జనాలు. మళ్ళొక్కసారి మీరు ఖాతాలు ఓపెన్ చేయమని చెప్పే పరిస్థితి లేదు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటారు. ఎవరికి సాత్ ఇచ్చిర్రు, ఎవరికి వికాస్ చేసిండ్రు చెప్పరు. ఇవన్నీ చెప్తూ మీరు ఏం చేస్తారో చెప్పి వెళ్ళండి. రాహుల్ మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బరంగపేట మున్సిపల్ కార్పొరేషన్ నాదర్గూల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా గడప గడప ప్రచారంలో పాల్గొన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి యువకులు, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు కీలక పాత్ర పోషించాలని మేయర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అనుకోకుండా ప్రజాపాలన అధికారంలోకి వచ్చిందని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కాకుండా కేంద్ర ప్రభుత్వ నిధులతో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కొన్ని పనులు కానప్పుడు కొంత నిరుత్సాహం తప్పదు. మరి ఈరోజు ప్రభుత్వం స్థాపించుకున్నాము. రాష్ట్రంలోని కేంద్రంలో కూడా అధికారంలోకి రావాలి. మన పనులన్నీ జరగాలంటే కేంద్ర నిధులు కూడా తీసుకురావాలి. రాష్ట్రంలో కేంద్రంలో 10 సంవత్సరాలు ఒక పార్టీకి అధికారం ఇచ్చున్నాము. కేంద్రంలో 10 సంవత్సరాలు, రాష్ట్రంలో ఒక పార్టీకి. కానీ ఏమీ చేయలేక ఉన్న అందరూ కట్టిన ట్యాక్సులతోటి డెవలప్మెంట్ చేసుకుంటూ ఈరోజు మేము నిధులు ఇచ్చినాం అని అంటున్నారు. ప్రజలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఏ ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయని. ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పటికీ కూడా ప్రతి ఊర్లో ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లు ఉన్నాయి. ఇందిరమ్మ స్టార్ట్ చేసినప్పటి నుంచి వచ్చినటువంటి పెన్షన్లే ఉన్నాయి. ప్రతి ఒక్క పేదలకు కూడా ఈరోజు ఇళ్ల పట్టాలు ఇచ్చిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నటువంటి పట్టాలనే మళ్ళీ మాడిఫై చేసి వాళ్ళ పేర్లు చెప్పుకొని ఇస్తూ ఉన్నారు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి పార్లమెంటు పరిధిలో యాచారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రోడ్ షో జోరుగా సాగింది. పార్లమెంట్లోని ఫార్మాసిటీపై పోరాటం చేయాలంటే కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వము పుట్టబోయే బిడ్డపై కూడా అప్పుల భారం వేసి రాష్ట్రాన్ని 9 లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్పగా మార్చారని మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. ఒకటే చివరిగా మనం చేస్తున్నా 10 సంవత్సరాలు మనకు పాలించినటువంటి దుర్మార్గుడు ఈ కేసీఆర్ అనే దుర్మార్గుడు 9 లక్షల కోట్ల రూపాయల అప్పులు మన బిడ్డల మీద కూడా అప్పులు పెట్టిపోతున్నాడు. పోయిండు. పాపం తగిలింది, పాపం మండింది. బతుకమ్మ పోయి జైల్లో ఆడుతుంది. కవితమ్మ జైల్లో ముంచినోళ్ళు ఎప్పుడు కూడా ముంగట పడరు. పాపాలు చేసిన వాళ్ళకి ఎప్పుడు శాపాలు తప్పవు. అందుకే మనమందరం మా అక్క చెల్లెలేదో బతుకమ్మ ఆడనట్టు, వాళ్ళేదో ఆడుతున్నట్టు, మనోళ్లకు నేర్పినట్టు కట్టుకథలు కట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మోసాలు చేసి 9 లక్షల కోట్లు అప్పు చేస్తే మన ఉప్పు మీద, పప్పు మీద, తొక్కు మీద, తినే తిండి మీద, తాగే నీళ్ల మీద ట్యాక్స్ కట్టాల్సినటువంటి బాధ్యత ఈ రోజు మన మీదకి వచ్చింది. ఒకటే కేసీఆర్ ని గద్దె దింపాలి, బీఆర్ఎస్ బొందబెట్టాలి. మళ్ళా వచ్చినా బుల్లెట్ దిగిందా లేదా? పోయినసారి ఉప ఎన్నికల్లో మిస్ అయిన బుల్లెట్ 2023 డిసెంబర్ లో బుల్లెట్ డైరెక్ట్ గా దిగిపోయింది కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా? కవిత జైలుకి పోతాడు. వచ్చే సంవత్సరం బతుకమ్మ తిహార్ జైల్లో ఆడతాడని చెప్పి నేను 2 ఏళ్ల కిందనే చెప్పలే. ఇప్పుడు కేసీఆర్ బయట ఉంటాడా? కేటీఆర్ ఉంటాడా? హరీష్ రావు ఉంటాడా? వచ్చిండా? పోయిందా? మంచివాడా? మరి అయితే దొంగ ప్రేమ. బిడ్డలు జైల్లో ఉంటే ఢిల్లీకి పోయి చూసిన వాడు తెలంగాణ ప్రజలంటే ఉద్ధరిస్తాడట. మళ్ళా బస్సు వేసుకొని మందు గ్లాసు ముందర పెట్టుకొని తాకుండా చూసినా వీడియో నేను చూసినా ముందర సీట్లో కూర్చుంటూ మధ్యలో పెంపు కొడుతుండు. పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో నెలకొన్న సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తారని మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదురాజ్ హామీ ఇచ్చారు. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ BHEL సైబర్
ఎన్సీసీ సైబర్ ఆర్బేనియా గేటెడ్ కమ్యూనిటీ కాలనీ వాసులు పటాన్చేరు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్తో కలిసి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు కలిశారు. ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజు కమ్యూనిటీ పెద్దలతో సమావేశమయ్యారు. కాలనీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీహెచ్యుఎల్ సైబర్ కాలనీ ప్రెసిడెంట్ శివనారాయణ, వైస్ ప్రెసిడెంట్ మాధవరావు, అదేవిధంగా తుడూర్కేన్ కమ్యూనిటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, ఎన్సీసీ సైబర్ ఆర్బేనియా కమ్యూనిటీ పెద్దలు వసంత్, ఆదిత్య, రాహుల్ కాలనీలో నెలకొన్న ప్రధాన సమస్యలు ఎంపీ అభ్యర్థి నీలం మధు దృష్టికి తీసుకువచ్చారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టెముక్కుల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కూకట్పల్లి 121 డివిజన్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని పట్నం సునీత మహేందర్ రెడ్డి, కూకట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సత్యం శ్రీరంగం, షేర్ సతీష్ రెడ్డి, అదేవిధంగా కూకట్పల్లి నియోజకవర్గం డివిజన్ నాయకులతో కలిసి ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుందని, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్లిన ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని సునీత మహేందర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ ఆఫీస్ బ్రహ్మాండంగా ఓపెన్ చేసుకోవడం జరిగింది. ముఖ్య అతిథిగా మేడం సునీతమ్మ ఎంపీ అభ్యర్థి ఇక్కడ రావడం జరిగింది. కాన్స్టిట్యున్సీ నాయకులందరూ కూడా వచ్చాం. ఇవాళ ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ల ముందు మేము చెప్పామో 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు మేము ఆల్రెడీ అమలు చేస్తూ ఉన్నాం. అదే నాందిగా మేము ప్రజల్లోకి వెళ్ళాం. ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కూడా ప్రజలందరూ విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కూకట్పల్లి నుంచి బ్రహ్మాండమైన మెజార్టీ మాకు కాంగ్రెస్ పార్టీకి రాబోతా ఉంది. ఈ ఎలక్షన్లో మేము ఇల్లు తిరుగుతున్నప్పుడు ప్రజలు మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం చూస్తే ఆ రోజుల్లో ఏదో తప్పు జరిగిపోయింది, ఇప్పుడైతే ఇంకా అటువంటి తప్పు జరగదనే విధంగా అన్ని కమ్యూనిటీలు కూడా మమ్మల్ని దగ్గర తీసుకుని చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంటే చాలా ఆనందంగా అనిపించింది. అలాగే మాకున్న సర్వేల ప్రకారం కూడా ఈ భారతదేశంలో ఇండియా కూటమి దగ్గర 300 నుంచి 350 పైచిలకు స్థానాలు గెలిచి భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఏఐసీసీ వాళ్ళు ఏర్పాటు చేసిన మహిళల మీటింగ్ ఈరోజు చాలా బాగుంది. అందరూ మంచి రెస్పాండ్ అవుతున్నారు. ఎందుకంటే మా మహిళల కోసం ఈ పాంచ్ న్యాయలో మహిళలకి ₹1,00,000 ఒకటి చాలా బాగుంది. అది 1 ఇయర్కి ఒకసారి పేద మహిళకి. ఇంకా కేంద్ర ప్రభుత్వంలో కూడా సగము 50% ఉద్యోగాలు కూడా మహిళలకి ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఇంకా అట్లా చాలా ఉన్నాయి. ఇంకా రైతు న్యాయం ఒకటి, ఇంకో సామాజిక న్యాయం, ఇంకా యువ న్యాయం, ఇంకా శ్రామిక న్యాయం, ఇట్లా ఈ పాంచ్ న్యాయ చాలా అందరు ఎడ్యుకేటెడ్స్ కూడా చాలా లైక్ చేస్తున్నారు. కాబట్టి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే దేశం రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగరి లక్ష్మారెడ్డి అన్నారు. సరూర్ నగర్లో హైదరాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మహేందర్ యాదవ్, సరూర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కేఎల్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పలు కాలనీల్లో కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఏ ఉపయోగం లేదు అని గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఏ అభివృద్ధి జరగాలన్నా, ఏ సంక్షేమము రావాలన్నా, ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, లేకపోతే నీకు కరెంటు ఉచితంగా కావాలన్నా, ఈ పక్కా భూములను మీ పేర్ల మీద భూములు తప్పులు జరిగినాయన్ని సవరణ జరగాలన్నా కాంగ్రెసే చెయ్యగలదు. కనుక బీజేపీ గెలిస్తే ఢిల్లీలో కూర్చుంటారు, కానీ మన గల్లీలో ఏం పనికొచ్చే పని వాళ్ళ చేతిలో ఏముండదు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే మీకు కావలసిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా పని చేయాలి అంటే ఈ ఎంపీలను గెలిపిస్తేనే అది వీలు పడుతుంది. ఈ ఎంపీలు ఢిల్లీకి పోయి కొట్లాడి దేశ ఫండ్స్ నుంచి మన దగ్గరికి రావాల్సిన ఫండ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడి నుండి ఫండ్స్ వచ్చినా చేయాల్సింది మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే. కనుక రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెసే ఉంది కనుక కాంగ్రెస్నే గెలిపించవలసిందిగా, రంజిత్ రెడ్డిని పెద్ద మెజార్టీతో గెలిపించవలసిందిగా, చేతి గుర్తు కోటేసి గెలిపించవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. ఈసారి జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ నుండి బీజేపీ అభ్యర్థి కుండా విశ్వేశ్వరరెడ్డి గెలుపు ఖాయమన్నారు ఆయన సతీమణి కుండా సంగీతారెడ్డి. నార్సింగ్లోని బీఆర్సీ రెసిడెన్సీలో నిర్వహించిన
గేట్ కమ్యూనిటీ మీటింగ్లో పాల్గొన్నారు. చేవెళ్ల ప్రజలంతా కొండా విశ్వేశ్వరరెడ్డిని మరోసారి పార్లమెంటుకు పంపాలని నిర్ణయించుకున్నారని అన్నారు. ఈసారి ఆయన్ను 2 లక్షల మెజార్టీ రాబోతుందని సంగీతారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మే 11న ప్రతి ఒక్కరూ తరలివచ్చి పోలింగ్లో పాల్గొనాలని ఆమె కోరారు. దేశ అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్న నరేంద్ర మోదీని మరోసారి ప్రధానిని చేయడంలో ప్రజలంతా కలిసి రావాలని ఆమె పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ గారి డెలిగేషన్తో సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాము. అక్కడ బ్రెజిల్ ప్రెసిడెంట్, ప్రీమియర్ ఆఫ్ చైనా ప్యూటిన్ గారు రష్యా నుంచి రాలేదు కానీ ఆయన వీడియోలో ఉన్నారు. తర్వాత సౌత్ ఆఫ్రికా, మళ్ళీ ఇండియా ప్రెసిడెంట్, ప్రతి లీడర్ వెనుక ఒక 25 పీపుల్ వాళ్ళ డెలిగేషన్, అందరు లేచి మాట్లాడారు. మన ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు వాళ్ళందరూ ఏం మాట్లాడారు? మా దేశంలో ఇదవుతుంది, అదవుతుంది, ఈ అభివృద్ధి మేము ఇది చేస్తాం, అది చేస్తామని అన్ని అన్నారు. వారు మాట్లాడినప్పుడు 3 minutes వచ్చి ఓన్లీ 3 minutes మన దేశం ఆయన చేసింది గురించి మాట్లాడారు. 7 minutes ఆయన మన మొత్తం ప్రపంచంకు ఏం చేయాలా, ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ, ఇకలాజికల్ క్రైసిస్, మనం కలిసి డిజిటల్ రెవల్యూషన్, ప్రొటెక్షన్ ఆఫ్ యూత్, డిఫెన్స్, ఇప్పుడు ఈ వార్స్ అవుతున్నాయి, ఆ వార్ లాగా పరిస్థితి రాకుండా, మనకు World War III రాకుండా, ఇలా మాట్లాడి వాళ్ళందరినీ ఇట్లా ఇంప్రెస్ చేసి ఒక వరల్డ్ లీడర్ అని ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఆ మాట ఇని ఎంత మాకే గౌరవం అనిపించింది. అందుకే ఇప్పుడు ఈ ఎన్నికలలో డే అండ్ నైట్ మేమందరం పనిచేస్తున్నాం. అలా ఒక లీడర్ మళ్ళీ రావాలి, ఆయన బలంగా రావాలి. బోడుపల్ నగరపాలక సంస్థ 21 డివిజన్లో కాంగ్రెస్ నేతలు విస్తృత ప్రచారం నిర్వహించారు. పట్నం సునీత మహేందర్ రెడ్డికి మద్దతుగా గడప గడపకు ప్రచారంలో కార్పొరేటర్ బూక్యా సుమన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోడుపల్ నగరపాలక సంస్థ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు బొమ్మక్ రమేష్, ఇన్ఛార్జ్ జ్ఞానేశ్వర్ విచ్చేసి హస్తం గుర్తుకు ఓటు వేసి సునీతమ్మను గెలిపించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ సీనియర్ నాయకులు ఎలిగొండయ్య, సూర్యప్రకాష్ రెడ్డి, సునీల్, అనిల్ రెడ్డి, కాలనీ అధ్యక్ష కార్యదర్శులు బాలయ్య, రవీందర్ గౌడ్, పరశురాములు, వెంకటేశ్వర్లు, జగన్, నాయకులు సూర్యనారాయణ, సత్యనారాయణ, నరసరాజు తదితరులు పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ కార్పొరేషన్లో చేవెళ్ల పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించారు. రోడ్ షోలో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని జరగబోయే ఎన్నికల్లో బడంగ్పేట్ కార్పొరేషన్లో 70%కు పైగా బీజేపీకి ఓట్లు పడతాయని ఆయన తెలిపారు. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్కి ఓట్లు వేసిన ప్రజలు ఈసారి ఖచ్చితంగా నరేంద్ర మోదీకి ఓట్లు వేస్తారని యావత్ భారతదేశం మొత్తం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ పార్టీ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకట్రెడ్డి, నియోజకవర్గ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇది ఎవరన్నా అంటే ఆమె కేవలం ఏమంటలేమంట, గట్టిగా అడిగిన ఎవరన్నా అంటే ఈయన బియ్యం ఇచ్చితేనే కాదా అంటున్నారు. ఎప్పుడు కూడా కాలేదు. 20 ఏళ్ళు 30 ఏళ్ళకి ఒకసారి ఒక వేవ్ వస్తుంది. మళ్ళీసారి తెలంగాణ వేవ్ ఉండే కానీ అంత పెద్ద వేవ్ కాదు. ఇప్పుడు మోడీ ఉన్నారు. స్వాతంత్రం తర్వాత ఇప్పటి వరకు ఎన్నికల నిర్ణయము రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే నిర్ణయం అవుతుంది వచ్చే ప్రధానమంత్రి ఎవరు. కానీ ఈ ఎన్నికల ముందే భారతదేశము మన మహేశ్వరం నియోజకవర్గము యావత్ తెలంగాణ నిర్ణయం తీసుకున్నది. వచ్చే ప్రధానమంత్రి తప్పక మోడీ అవుతాడు. కానీ ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 25వ వార్డు విహారిక కాలనీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండూరు రాజకుమార్ రెడ్డి, బోటుమంచి సునీల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు కొరకు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యురాలు వీరమణి, సీనియర్ నాయకులు చింతల నరసింహారెడ్డి, సుక్కా జయహేందర్, కటపాక కుమార్, బుల్గూరి నాగరాజ్, శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా రామ్ రెడ్డి, స్వప్న, కపిల్ తదితరులు పాల్గొన్నారు. నగరంలో రోజురోజుకు వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. చిన్నారులపై వీధి కుక్కల దాడులు చేయడంతో ఎంతోమంది చిన్నారులు గాయాలపాలవుతున్నారు.
హయత్ నగర్ లక్ష్మారెడ్డిపాలెంలోని సూర్యవంశీ నగర్లో 2 సంవత్సరాల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. వెంటనే అది గమనించిన స్థానికులు కుక్కను తరిమివేసి బాలుని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని ఆఫ్టర్ 9 పబ్పై అర్ధరాత్రి తర్వాత పశ్చిమ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సమయం దాటిన తర్వాత పబ్ కొనసాగుతుందని, అందుకే దాడులు చేస్తున్నట్టుగా వెల్లడించారు. కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన 40 మంది యువతులతో నిర్వాహకులు అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు పబ్బుపై కేసు నమోదు చేశారు. 160 మంది యువకులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. వీరందరికీ 41A CRPC కింద నోటీసులను జారీ చేసి వివరాలు సేకరించి పంపుతున్నారు. యువతులను మహిళా పునరావాస కేంద్రానికి తరలిస్తామని పోలీసులు చెప్పారు. మరోవైపు పబ్లో నిషేధిత మారక ద్రవ్యాలు వినియోగిస్తున్నారన్న ఆరోపణ నేపథ్యంలో ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.